కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ గ్రామంలో గాయత్రి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా పర్యావరణ హితం కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మట్టి విగ్రహాల తయారీకి కృషి చేస్తున్నామని నిర్వాహకుడు తోట కిరణ్ తెలిపారు. ప్రస్తుత ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరగడంతో మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. కొనుగోలుదారులు ఇష్టానుసారంగా నచ్చిన విధంగా విగ్రహాలను అందజేస్తున్నామని అన్నారు. నా పేరు కాంపిరెడ్డి రామరెడ్డి, మాది బొమ్మకల్ గ్రామం. ఇక్కడ ఏంటంటే వినాయక చవితి దగ్గరకు వస్తుంది. వినాయకుడిని మా మండపానికి కొరకై విగ్రహాలు కావాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇది మా బొమ్మకల్ గ్రామంలోనే ఉంది. ప్రత్యేకంగా ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ 10 నుంచి 11 సంవత్సరాలుగా వీళ్ళు మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్ముతా ఉన్నారు. మేము కూడా మా వీధిలో విగ్రహం ప్రతిష్ఠించుకుందామని అనుకున్నప్పుడు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ మా దగ్గర ఉన్న అందరం సభ్యులం కలిసి ఏంటంటే మట్టి విగ్రహాలు మాత్రమే మనం ప్రతిష్ఠించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ప్రతిష్ఠించకూడదు, మనం పర్యావరణాన్ని కాపాడాలి అన్న దాంతో మేము 10 సంవత్సరాల నుంచి వరుసగా మేము మట్టి విగ్రహాలనే పెట్టుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు చాలామంది దాదాపు చాలా ప్రజల్లో కానీ యువకుల్లో కానీ ఆలోచన ధోరణి మారింది. చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలనే తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇక్కడ వీళ్ళు కూడా 11-12 సంవత్సరాలుగా వివిధ ఆకృతుల్లో చిన్న అంటే 3 ఫీట్ల నుంచి మొదలు పెట్టుకుంటే 12 ఫీట్ల వరకు ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవి మట్టితో తయారు చేసి అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఉన్న కళాకారుల నైపుణ్యం మాత్రం బాగుంది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మ్యాజిక్ చేయడం వేరు, మట్టితోటి మాత్రం ఇంత నైపుణ్యంగా ఇంత భారీ చిన్న నుంచి మొదలు పెడితే మధ్యస్థంగా అతి భారీ విగ్రహాలను కూడా 12 ఫీట్ల వరకు కూడా విగ్రహాలను తయారు చేసి వీళ్ళు అమ్ముతా ఉన్నారు. వీళ్ళ నైపుణ్యానికి మాత్రం ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. మట్టి విగ్రహాలు ఎవరు ప్రతిష్ఠించాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళవచ్చు. చాలా బాగున్నాయి విగ్రహాలు. థ్యాంక్ యూ. నా పేరు ఆనందం. మేము కరీంనగర్ నుండి వినాయకుడిని చూడడానికి బొమ్మకల్లు వచ్చాము. ఇక్కడ పర్యావరణ కొరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తున్నారు వద్దని అనుకొని వేరే మట్టి విగ్రహాల కొరకు బొమ్మకల్లు వచ్చాము మేము. ఇక్కడ వినాయకులు చాలా బాగున్నాయి. 3 ఫీట్ల నుంచి 6 ఫీట్లు, 9 ఫీట్లు, 11, 12 ఫీట్ల వరకు ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. పోయిన సంవత్సరం చూత ఇక్కడికే వచ్చి మేము వినాయకుడిని తీసుకొని వెళ్ళాము. ఇప్పుడు చూత ఇక్కడికి వచ్చాము. చాలా రకాల వినాయకులు ఉన్నాయి. మంచి క్వాలిటీతో మట్టి విగ్రహాలు ఉన్నాయి. మేము విగ్రహము కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చినాము. పోయిన సంవత్సరం వచ్చాము, ఈ సంవత్సరం చూత తీసుకోవడానికి వచ్చాము. చాలా బాగున్నాయి. జై శ్రీరామ్. నా పేరు సాయి విశాల్ శర్మ. నేను కరీంనగర్లో ఉంటాను. ఇక్కడ గాయత్రి మట్టి వినాయకుల కేంద్రంలో వినాయకుడు బుక్ చేయడానికి వచ్చాను. చూస్తూ ఇక్కడ వినాయకుడు విగ్రహాలు చేస్తుంటే చాలా అందంగా ఉన్నాయి. తర్వాత మనం బుక్ చేసిన దానికంటే ఆర్డర్ ఇచ్చుకునే చాలా బెటర్ అనిపిస్తుంది. ఆర్డర్ ఇచ్చిందేమో చాలా ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ మంచిగా ఉన్నాయి. ఇక రీజనబుల్ రేట్సే కానీ అన్ని చాలా మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా కానీ 5 ఫీట్ నుంచి 12 ఫీట్ 15 ఫీట్ దాకా చేస్తున్నాడు. పిఓపి విగ్రహాల కంటే మట్టి వినాయకులే మనకు శ్రేష్టము. ఎందుకంటే ఆ పిఓపి వల్ల నీళ్లకు కాలుష్యం అవుతున్నాయి. ఈ మట్టి వినాయకులు అయితే వాటర్ కలర్స్ కానీ ఏదైనా కానీ మంచిదే. మనకి మట్టి పెట్టుకున్నదే నయం. हाय गाइस, कोलकाता आदमी आता है, जो मूर्ति देखता है ना, पूरा मिट्टी से बनाता है। हैदराबाद का करीमनगर बम्बकल क्या मूर्ति है, कैसे रहती है? मिट्टी से मूर्ति है। छोटा मूर्ति से 2 फीट का हाइट हो जाता तो 15 फीट का हाइट मिलता है। ऐसा अच्छा डिजाइन होता है। तो जो मूर्ति है ना, 200 मूर्ति हो अच्छा डिजाइन। पाल गायत्री मट्टी गणेश, हम लोग कलकत्ता से आया वेस्ट बंगाल से। इधर पूरा गंगा माटी से बनाते मूर्ति।
कितने लोग काम करते हैं? 20 आदमी है। इधर दुर्गा माता भी बनाते, बनाने के बाद दुर्गा माता एक मूर्ति बनाने के कितना टाइम लगता है? वो डिजाइन हिसाब से वो 4 दिन 10 दिन जैसा साइज होगा वैसे 4 फीट बना है तो 5 दिन लग जाता है मूर्ति बनाने में। क्या क्या डिजाइन में रहती कोई भी फोटो दिए तो वो हिसाब से बना सकते हैं, ऐसा भी। हाइट? हाइट 3 फीट से 32 फीट तक है अभी, ऐसा 15 फीट 20 फीट सभी। ये केमिकल कुछ मिलाते हैं? नहीं केमिकल कुछ नहीं, पूरा मट्टी से बना, पूरा बासा बाम्बू गड्डी से बना के उसका ऊपर मट्टी लगा के फिनिशिंग करते। कलर नेचुरल वाटर के रेट कैसा है? रेट यहाँ से 3000 से वो हिसाब से रेट होता है। 3 फीट का 5000 का है, 6 फीट 10,000 वो डिजाइन हिसाब से रेट है। 15 फीट हम लोग बोले तो वो डिजाइन हिसाब से ज़्यादा डिजाइन आया तो कम से कम 1 लाख का ऊपर रहता है, नॉर्मल है तो 50,000 में आ जाता है। कैसे लग रही है ये काम करने में? इधर अच्छा लग रहा है, इधर 15 साल है, 15 साल से काम चल रहा है। पहले 20 मूर्ति बनाया था फास्ट आके इधर, अभी 300 हो रहा है गणपति। पूरा एक बार जो आते हैं हर कस्टमर पूरा इधर ही आता है।